అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకుడు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దొంతి మాధవరెడ్డి గారి ఆదేశానుసారంగా ఈ యొక్క పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాంగ్రెస్ పార్టీ మహిళలందరం జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా నర్సంపేట టౌన్ పట్టణంలో ఉన్నటువంటి మహిళలకి, నియోజకవర్గ మహిళలకు అందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలు సగభాగమైనటువంటి భూమి మీద సగభాగమైనటువంటి మహిళలకి స్థానాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ యొక్క గవర్నమెంట్కు ఉన్నదన్నది గుర్తించి ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఇచ్చిన పథకాలలో ముందు ప్రయారిటీ మహిళలకే ఇస్తూ ఉచిత బస్సే కానీ 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటే కానీ తర్వాత 2,500 రూపాయల డబ్బులు మహిళల అకౌంట్లో ప్రతి నెల పడే విధంగా గృహలక్ష్మి కింద ప్రతి ఒక్కటి మహిళలకి ముందు మహిళలు తర్వాతే పురుషులు అన్న ఒక అన్న లెక్క ఒక నర్సంపేట మహిళలకు అందరికీ ఎంతో సంతోషం అనిపించింది. ఆ యొక్క స్కీములను, ఆ యొక్క పథకాలని 6 పథకాలను పెట్టడం మూలంగా ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఫస్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మేము వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మాధవరెడ్డి గారికి, నర్సంపేట ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే కష్టంలో, సుఖంలో, పనిలో, శ్రమలో, శ్రామికంలో అన్నిట్లలో పురుషులతో పాటు సమానంగా మహిళ కష్టపడుతుంది, శ్రమిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులలో కానీ, పొదుపులలో కానీ, బ్యాంకులలో తెచ్చుకున్నటువంటి అప్పులను తీసుకొని వాటిని ఒక క్రమబద్ధంగా అప్పులను తీర్పుతూ కుటుంబ భారాన్ని భర్తతో పాటు సమానంగా భారాన్ని మోస్తున్న మహిళ. ఇప్పుడు ఈ యొక్క మహిళలకు ఇంకా ముందు ప్రభుత్వం, గవర్నమెంట్ అన్ని పథకాలు ఇంకా ఎందుకంటే గతంలో పావలా వడ్డీ ఉండేది, ఇప్పుడు పావలా వడ్డీ లేదు. పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అది పావలా వడ్డీ తీసేసిండ్రు. మాకు వడ్డీ లేని రుణాలను ఈ యొక్క మహిళా సోదరిమణులకు ఇవ్వాల్సిన అది ఎంతైనా ఉన్నది. దాన్ని కూడా మేము ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను, వడ్డీ లేని రుణాలు మాకు ఇవ్వాలని మహిళలకి, డ్వాక్రా గ్రూపులకి. అదేవిధంగా మహిళలకి, ఒక పారిశ్రామిక మహిళలకి ఒక మన వ్యాపారం చేసుకోవడానికే కాకుండా ఒక కారిడార్ అంటే మన ఫ్యాక్టరీ లాంటిది మహిళలకి ఒక పెద్ద ఎత్తున ఒక అధిక మంది ఉద్యోగస్తులు, మహిళలు, శ్రామిక మహిళలకు ఉపయోగపడే విధంగా ఒక మన ఫ్యాక్టరీ లాంటిది ఏదన్నా ఒకటి నర్సంపేటలో పెట్టియాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ చైతన్యవంతులు కావాలి, విద్యావంతులు కావాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే నర్సంపేట నియోజకవర్గంలో చాలా మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, టీజింగ్ ఇట్లా జరుగుతుంది. దాని బేసిక్గా మహిళలపైన కుటుంబ సమస్యలు కూడా ఎక్కువైతుంటే నర్సంపేట నుంచి ఒక మహిళ పిటిషన్ ఇవ్వాలంటే వరంగల్కి వెళ్ళి మహిళా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే అలాంటిది కాకుండా నర్సంపేటలోనే ఒక ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ కావాలని మేము ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేము కోరుకోవడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వము ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో అంటే ఇది జిల్లా స్థాయి కాకుండా ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ పెట్టాలని కోరుకుంటున్నాము. ముందుగా నర్సంపేటలో కూడా ఒక మహిళా పోలీస్ స్టేషన్ పెట్టాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రింట్ మీడియా వారికి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియదు. ఈరోజు మా నేషనల్ అధ్యక్షురాలు అలకలాంబ గారి ఆదేశాల మేరకు స్టేట్ అధ్యక్షులు నర్సంపేట నియోజకవర్గం దొంతి మాధవరెడ్డి గారి అధ్యక్షన మేము వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నర్సంపేట కౌన్సిలర్లు, ఆ 7 మండలాల అధ్యక్షులు, సిటీ డివిజన్లు, సిటీ అధ్యక్షులు, జిల్లా కమిటీ అందరి అధ్యక్షన మహిళా కాంగ్రెస్ తరఫున నారీ న్యాయ మనులని పండగ జరుపుకోవడం జరిగింది. మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవము ఒకరోజు, ఎందుకంటే రేపు మాకు జాగారం ఉంది కాబట్టి ఈరోజు జరుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రానికి మన మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. ఇదే రకంగా మహిళలు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలు ముందుకు పోతారు. కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు విలువ, కాంగ్రెస్ పార్టీతోనే మహిళలు ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఏ పార్టీలు కూడా మహిళలకు న్యాయం లేదు, మహిళలకు రక్షణ కూడా లేదు.
కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు రక్షణ కూడా కుటుంబం చూసుకుంటా, గ్రామాలు చూసుకుంటా, ఇళ్ళు చూసుకుంటా, భర్తలకి పిల్లలకి అత్తమామలకి వంటలు చేసి పెట్టుకుంటూ కూడా మళ్ళీ పార్టీ కోసం మహిళలు చాలా కష్టపడ్డారు. మహిళలతోనే రాష్ట్రం వచ్చిందని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మహిళలతోనే రాష్ట్రం వచ్చిందని ఈసారి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అధికంగా ఓట్లు వేశారు మహిళలు. ఎందుకంటే మహిళల్ని ఏ పార్టీ పట్టించుకోలేదు ఇదివరకు. ఏ పార్టీలో కూడా మహిళలకి పెద్దపీట వేయలేదు. మహిళలకి ఎక్కడా కూడా స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే మహిళల స్థానం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే మహిళలు ముందుకు పోతారని మేము నమ్ముతున్నాం పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ మహిళల పెద్దపీట వేస్తుంది. ఏది నామినేట్ పోస్టులే కావచ్చు, పార్టీ పోస్టులే కావచ్చు, ఏదైనా కానీ 33% రిజర్వేషన్ వచ్చేదాకా రేపు రాబోయే కాలంలో ఎంపీలకి కూడా మహిళలకు అవకాశం ఉంది. స్థానిక ఎలక్షన్లకి సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీలు కానీ, వార్డు మెంబర్లు కానీ అన్నిటికీ మహిళల్లోనే పెద్దపీట వేస్తుంది పార్టీ అని మేము పూర్తిగా నమ్ముతున్నాము. అదే రకంగా ముందుకు పోతాం. నమస్కారం, నా పేరు ఓర్సు అంజలి అశోక్. నేను 15వ వార్డు కౌన్సిలర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఈరోజు మహిళల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు మహిళలందరం కలిసి ఒక పండగ వాతావరణంగా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ఒకటే రోజు కాకుండా ప్రతిరోజు కూడా మహిళలు ప్రతి విషయంలో ప్రతి పనులలో అభివృద్ధి చెందే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు. నేను లక్ష్మీ రామన్నన్, 19th వార్డు కౌన్సిలర్ని. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం.